ఇతరులు ఆయన్ను దీవించాలి కానీ నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని ఆయనకు ఆయన పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు. బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ చరిత్ర ఏ టీటీడీ అధ్యక్షుడి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాణ్ణి కాదు అని రౌడీలు మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడలా. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. బిఆర్ నాయుడు గారు తను టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఆయన తన ప్రసంగంలో చాలా రకాలైనటువంటి మాటలు, మేము ఈ డెకాయిట్లలో మా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసి వీడికి 2 సార్లు ఇచ్చినారు టీటీడీ అధ్యక్ష పదవి, వీడు మొత్తం అంతా కొండనంతా కబళించేసినాడు. నాయుడు గారు, మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు పైగా అయింది. మీరు అంతకు ముందు ఆరోపణలు చేసినారు, ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే కాలం గడుపుతున్నారు. నేను గౌరవనీయులైన మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా, అది నిజమైనప్పుడు. లేకుండా ఊరుకూరికనే అన్ని ఆధారాలు నాకుండాయని కాసేపు అంటావు, ఆ తర్వాత ఆధారాలు లేకుండా జాగ్రత్త పడినారని అంటావు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రకమైనటువంటి గూండాలాగా ప్రవర్తిస్తే సమాధానం ఏం చెప్పినా, నేను నా అంతటి వాడే లేడు, నేను దేనికైనా తెగిస్తా, నీ అంతు చూస్తాను అంటే నాయుడు గారికి నేను చెప్తున్నా, మీలాంటి వాడితో పోరాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలంటే ఇంత బరితెగించినటువంటి వాళ్లతో యుద్ధం చేయటం అంటే నాకు కూడా సరదా నాయుడు గారు. ఎందువల్లంటే ఎవరితో వాళ్లతో మాట్లాడి వాళ్ళని గురించి విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా అంతటి వాడే లేడు అని చెబుతున్నారు కాబట్టి, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాను అని అంటున్నారు కాబట్టి
మీలాంటి వాడితోనే పెట్టుకుంటా నేను. ఆ మాట మీలాంటి వాడితో కాదు, మీతోనే పెట్టుకుంటా. మీరు చేసినటువంటి తప్పుల్నే ఎత్తి చూపుతూ ఉంటా. మా నాయకుడిని గురించి, మా నాయకుడి శ్రీమతి గారిని గురించి ఇంత దుర్భాషలు ఆడిన తర్వాత మీ గురించి, మీ తప్పిదాలను గురించి మాట్లాడకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను అనిపించుకోను. ఆ దమ్ము మీకంటే నాకు చాలా ఎక్కువ ఉన్నది. పోరాటాలలో, ఉద్యమాలలో పుట్టి పెరిగిన వాడిని నేను. మీరు చేసేటువంటి ఆ కుహనా విమర్శల్ని కూడా చూసి నేను భయపడి, అయ్యో బిఆర్ నాయుడు గారు అంటే ఆయన మొత్తం ఒక పత్రిక లేకపోతే ఒక ఛానల్కు అధిపతి, చాలా బలవంతుడు, వేల కోట్ల రూపాయల అధిపతి, ఆయన నన్నేమైనా చేస్తాడు అని అనుకుని భయపడతాను అని అనుకుంటే అది మీ తప్పిదం తప్ప మరొకటి కాదు. మీరు ఏదైనా కూడా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. జైలుకు పోతావు అని అంటున్నావు, అంటానే ఉండవు నువ్వు ఎన్ని రోజులుగా. జైలుకు పంపించు. నువ్వు జైలుకు పంపిస్తే భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ? నువ్వు తప్పుడు ఆరోపణలు వేసి జైలుకు పంపిస్తానంటే ఖచ్చితంగా ప్రపంచంలో చాలా మంది ఇలాంటి నీలాంటి వాళ్ళు నిందలు మోపి అధికారపు అహంకారంతో, అధికార ఆ లాలసతతో మాలాంటి వాళ్లను, ప్రశ్నించే వాళ్లను జైళ్లలో పెట్టటము చాలా సాధారణమైనటువంటి విషయము. కనుక మీరు నన్ను కూడా తప్పకుండా జైల్లో పెట్టండినే నేను కోరుతున్నా. మీరు చేసినటువంటి ఆరోపణలు, మీరేదో 18 సంవత్సరాలైంది నేను ఛానల్ పెట్టి, నేను ఏ రోజు కూడా టీటీడీ మీద ఒక్క స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడే మా వాడిని నేను చూసా, దాదాపు 35కు పైగా మీరు చేసినటువంటి ఆరోపణలు టీటీడీ మీద మా హయాంలో ఇప్పుడే బయటకు వచ్చినాయి. అవి రేపు మొన్నాడో మీకు కూడా పంపిస్తాను. మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా అశుద్ధపు మాటలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయకండి నాయుడు గారు. అది చాలా తప్పిదము. గుర్తుంచుకోండి. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, మా గురించి, మా అవినీతి అది ఇదని ఎంత మాట్లాడుతున్నారు. అసలు నువ్వు బిహెచ్ఈఎల్లో ఒక సాధారణమైనటువంటి చపరాసి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తివి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేటువంటి విషయం హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. నువ్వు అక్కడ గోడ దగ్గర కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన గేటు విషయంలో కూడా తగాదా ఉన్నది మీకు. మీరు ఇవన్నీ కూడా మర్చిపోయి, మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తాను అనని న్యూజెన్ అనేటువంటి ఒక మందు, మోకాళ్ళు నొప్పికి హైజెన్ అనేటువంటి ఒక మందు మీరే కనిపెట్టినట్టుగా మార్కెట్లో వదిలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. మీ మాట అప్పుడు మీరు కూడా నాకు చాలా బాగా తెలుసు కదా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఆ రోజుల్లో నేను కూడా నాకు మోకాళ్ళ నొప్పుకు మీ హైజెన్ మందు వాడి 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 అది రుద్ది రుద్ది నా మోకాళ్ళు అంతకంటే ఎక్కువ అరిగినాయే తప్ప మోకాళ్ళ నొప్పి పోలా. బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని మీరు చేసినటువంటి ప్రచారం వలన ఒక్కరి బట్టతలలో జుట్టు మొలవల, జుట్టు సంగతి దేవుడెరుగు, తలలో తలుపులు కూడా పోయినాయి. అంటే